ఇచ్చినటువంటిది శబ్దం. This breath stands for this word soham that comes out of Atma, the self. దీనిని హంస గాయత్రి అని పిలుస్తూ వచ్చారు కొంతమంది. This is called Hamsa Gayatri. హం అనగా తాను, Ham means I. సో దైవము, So that God. కాబట్టి దైవాన్ని నేనే అనేటువంటి అంతరార్థాన్ని బోధిస్తూ వచ్చింది. So the inner meaning is I am God. సోహం. Soham. ఇది ఒక దినమునకు 21,600 పర్యాయములు నీకు ప్రబోధిస్తూ వస్తుండాలి. This has been the teaching of Soham, the breath that we take 21,600 times a day. ఇలాంటి ప్రబోధలు అనాది కాలం నుంచి కూడాను భారతదేశంలో ఆచరిస్తూ వస్తున్నారు. These teachings have been propagated and practiced since ancient విగ్రహారాధన times. మూర్ఖత్వం అని ఎవరు కూడాను భావించరాదు. No one should consider it as foolish. ఇది మూఢత్వము అని చింతించరాదు. You should not decide it as ఎందుకు? foolishness. అది ఏ నిజమైనటువంటి మూర్తిని దర్శింపచేసేటువంటిది. In fact, that will direct you to God. ఇది పుష్పము అని ఈ వ్రేలు చూపినప్పుడు, When this finger directs you to the flower, ఈ వ్రేలు కేవలం మూర్ఖమైనటువంటిదేనా? can you call this finger a fool? ఇది మూర్ఖమైనటువంటిది అయితే ఇది పుష్పము అని దీన్ని చూపగలుగుతుందా? If that is foolish act, how does it direct you to కనుక God? చూపబడినటువంటిది పుష్పము, చూపించినది వ్రేలు. So that which is shown is the flower, that which shows is the finger. దైవము చూపబడినటువంటిది, God is shown, విగ్రహము చూపింపబడినటువంటిది. the idol that directs to God. కనుకనే దైవం అనేటువంటి విగ్రహాన్ని మనం ఏమాత్రం కూడాను విస్మరించరాదు. So we should not forget these idols. ఇది జడమైనటువంటి విగ్రహం అని భావించరాదు. We should not consider them as lifeless and జడమందు కూడాను inert. చైతన్యం ఉంటున్నది. There is awareness there even in this ఈ inner. చైతన్యం లేనటువంటి యొక్క జడము ఎక్కడ కూడాను మనకు కానరాదు. Without this awareness, consciousness, there cannot be inert matter. ప్రతి అణువునందు కూడాను ఈ యొక్క చైతన్యం ఉంటుండాలి. And every atom has got this awareness. సర్వరూపమునందు కూడాను ఈ చైతన్య శక్తి ఉంటున్నది. In all forms we find that power of awareness. అణువురణీయాన్ మహతో మహీయాన్, అణువు నుంచి ఘనం వరకు కూడాను చైతన్యం ఉంటున్నది. We find this consciousness all over, smallest of the small and the biggest of the big. కనుకనే మనము ఏదైనా కూడా ఇది జడం అని భావించరాదు మనము. So we should not consider any as నీ inert. దృష్టిలో ఆ విధమైనటువంటి జడంగా నీకు కనిపించవచ్చును. It might be inert from your viewpoint, కానీ but వేద దృష్టి లోపల అన్ని చైతన్యమే. from Vedic parlance, everything is awareness. కనుకనే అట్టి అవేర్నెస్ అనేటువంటి ఒక శక్తిని మనం విస్మరించటము చాలా పొరపాటు. It's a big mistake to forget that awareness. కానా So ఈ సత్యాన్ని మనం గుర్తించకుండా రెండు దోషములు మనకు వెంటాడుతూ ఉంటుంటాయి. we don't recognize